లెక్కలు ఉంచినందుకు మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాలలో మీరు మాకు ఇచ్చిన మరొక దినానికే మీకు వందనాలు. ఈ దినాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము నాయన. ఈ దినం నైనా నీ సన్నిధిలో చేరి నైనా నీ సన్నిధిలో నిన్ను ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన మరి యొక్క అవకాశానికే మీకు వందనాలు. ఇప్పుడు జరనైన ఆరాధన జయకరంగా జరిగించండి. పాటల ద్వారా మహిమ పొందండి, స్తుతి ఆరాధన ద్వారా మహిమ పొందండి. వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. వచ్చిన బిడ్డలను త్వరపెట్టి సన్నిధికి నడిపించమని వేడుకుంటున్నాం. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పాటల ద్వారా ధ్యానం కోసం మొదటి పాటగా రండి ఉత్సాహించి పాడుదాం. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దొర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రములు రాజ సన్నిధికే గురము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహదేవుండు, ఘనమాహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన మందర మ్రొక్కెదము. ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో వేళగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగక. ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములు నౌను ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. హల్లెలూయా 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 హల్లెలూయా. మరి ఒక పాట పాడి ప్రభువు నామాన్ని కనపరచుదాం. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరని. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా. యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా. యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. అద్వితీయుడు ఆది దేవుడు, ఆదరించును ఆదుకోను. అద్వితీయుడు ఆది దేవుడు, ఆదరించును ఆదుకోను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా. యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా. పరమును విడచి వచ్చాడన్నా, నరులలో నరుడై పుట్టాడన్నా. పరమును విడచి వచ్చాడన్నా, నరులలో నరుడై పుట్టాడన్నా. పరిశుద్ధుడు పావనుడు నిన్ను ప్రేమించెను ప్రాణమిచ్చెను. పరిశుద్ధుడు పావనుడు నిన్ను ప్రేమించెను ప్రాణమిచ్చెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా. యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా. సిలువలో ప్రాణం పెట్టాడన్నా, మరణం గెలిచి లేచాడన్నా. సిలువలో ప్రాణం పెట్టాడన్నా, మరణం గెలిచి లేచాడన్నా. మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును
జయమిచ్చును. మహిమ ప్రభువు మృత్యుంజయుడు జయమిచ్చును, జయమిచ్చును. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా, మహిమలు ఎన్నో చూపడన్నా, మార్గం తానే అన్నాడన్నా, మహిమలు ఎన్నో చూపడన్నా, మార్గం తానే అన్నాడన్నా. మనిషిగా మారిన దేవుడేగా మరణం పాపం తొలగించెను, మనిషిగా మారిన దేవుడేగా మరణం పాపం తొలగించెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా ఒక్కడే యేసు ఒక్కడే పాట పాడి దేవుని నామాన్ని కనపరచును. యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే ఒక్కడే, యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే, మహాదేవుడు మహిమోన్నతుడు, మహాదేవుడు మహిమోన్నతుడు, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే ఒక్కడే, యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే, పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే, పాప శిక్ష బాపువాడు యేసు ఒక్కడే, పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే, పాప శిక్ష బాపువాడు యేసు ఒక్కడే, జీవ మార్గమై సత్య దైవమై, జీవ మార్గమై సత్య దైవమై, మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే, మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే ఒక్కడే, యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే, అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే, అద్భుతాలు చేయువాడు యేసు ఒక్కడే, అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే, అద్భుతాలు చేయువాడు యేసు ఒక్కడే, ఆదరించి ఆశ్రయమిచ్చి, ఆదరించి ఆశ్రయమిచ్చి, అనుక్షణము కాపాడు యేసు ఒక్కడే, అనుక్షణము కాపాడు యేసు ఒక్కడే ఒక్కడే, యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే ఒక్కడే, యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, గత కాలం అంతా కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. దేవా, మరి మేము ఇలా కూడి ఉన్నామంటేనే కృపనెత్తండి. ఎంతో మంది ఈ దినాన్ని చూడలేకపోతున్నా తండ్రి, మరి మాకు ఈ భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఇంకా ఇప్పుడు జరగబోయే ఆరాధన కూడా జయకరంగా జరిపించమని పెట్టినాను దేవ. మరి ఇంకా వచ్చిన బిడ్డలను కూడా త్వరపెట్టి నడిపించమని పెట్టినాను దేవ. మరి ఇంకా ఎవరైతే ఇంట్లో వద్ద నిర్లక్ష్యంగా ఉంటున్నారో మీరే వారితో మాట్లాడమని పెట్టినాను దేవా. మరి ఇంకా పాటల ద్వారా మీరే మహిమ పొందనైనా దేవ. ఇప్పుడు జరగనున్న స్తుతి ఆరాధన ద్వారా దేవ, మరి ఇంకా వాక్యం ద్వారా మీరే మహిమ పొందగలరని వేడుకుంటున్నాను ఆయన దేవ. మరి ఇంకా వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడమని పెట్టినాను దేవా. మరి ఇంకా ఈ ఆదివారం ఆరాధన అంతా కూడా ఆది నుంచి అంతం వరకు మీరే మీ ఆత్మ అధ్యక్షత వహించమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థనతో యేసు నామములో అడిగిన మా ప్రియ పరలోకపు తండ్రి,
ఆమేన్. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామం గణపరచబడినందుకై దేవాదేవుని స్తుతిద్దాం. మరి లేఖన భాగాన్ని చదువుకుందాం. అందరు లేచి నిలబడినట్లయితే కీర్తనలు గతించిన వారము మనము 116వ కీర్తన చదువుకున్నాం. ఈ వారము 117వ కీర్తన కూడా మనము చదువుకున్నాం. 118వ కీర్తన మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 118 మొదటి నుండి 10 వచనాలు మనము ధ్యానం చేశాం. ఈ వారము 11 నుండి 21 వచనాల వరకు 11 నుండి 29 వచనాల వరకు మనము ధ్యానం చేద్దాం. 11 నుండి 29 మన మధ్యలో ఉన్న 118, 11 నుండి 29 వచనాల వరకు. జూనియర్ జార్జ్ 118వ కీర్తన. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. కందిరీగ వలె నా మీద ముసిరి ఉన్నారు. ముళ్ళు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి. యెహోవా నాకు సహాయము చేసెను. యెహోవా నా దుర్గము, నా గానము. ఆయన నాకు రక్షణాధారమాయను. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను. ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది. అది మనకు ఆశ్చర్యముగా కనబడుచున్నది. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగునను గ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను గణపరచెదను. యెహోవా దయాళుడు,
ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆమేన్. మనమందరము ఆ విధంగా నిలవబడి ఉండగానే మన రెండు చేతులు పైకెత్తి కొద్ది క్షణాలు ఆయనకు స్తుతి ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని గణపరుద్దాం. మనకు బలమైన దేవుని బట్టి ఆనందగానం చేయడానికి కీర్తనకారుడు 80వ కీర్తనలో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో మనకు బలమైన దేవుని బట్టి ఆనందగానం చేస్తూ ఆయన నామాన్ని కీర్తిద్దాం, ఆయన నామాన్ని కొనియాడదాం. ఆయన బలమైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి గనుక ఎక్కడున్న వారం అక్కడే దేవుని సన్నిధిలో ఆ బలమైన దేవుని స్తుతిద్దాం. ఎలోహీం 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 బలమైన దేవుడవు. ఆమేన్. బలవంతుడవు నీవు. గ్లోరీ. బలమైన దేవుడవు. ఆమేన్. బలవంతుడవు నీవు. శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారమున్. శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము. సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. సృజించినావు నీవు, సర్వ హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. యేసు 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 ఎంత మధురం నీ నామం. క్రీస్తు 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 ఎంత బలమైనది నీ నామం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు 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 ఎంత మధురం నీ నామం. క్రీస్తు 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 ఎంత బలమైనది నీ నామం. నల్లవ 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 రీసు నల్లవార్ నంగలింగి పాడు మింగిలీసు నల్లవార్. ఆమేన్. నల్లవ 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 రీసు నల్లవార్ నంగలింగి పాడు మింగిలీసు నల్లవార్. యేసు నల్లవార్ యేసు నల్లవార్ యేసు నల్లవార్ యేసు నల్లవార్. మన దేవుడు దేవుడు యేసే దేవుడు. ఆమేన్. మన దేవుడు దేవుడు యేసే దేవుడు. ఆహా ఆహా హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా రోహి రోహి యెహోవా రోహి యెహోవా నా కాపరి. ఆమేన్. యేసయ్యా నా కాపరి. యెహోవా రోహి యెహోవా రోహి యెహోవా రోహి యెహోవా రోహి యెహోవా నా కాపరి. యేసయ్యా నా కాపరి. హోసానా హోసానా హల్లెలూయా 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 హోసానా హల్లెలూయా.
నా కన్నుల కన్నీరు తుడచిన్ యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. నా కన్నుల కన్నీరు తుడచిన్ యేసయ్యకే ఆరాధనా 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 ఆరాధనా. తన రక్తములో నన్ను కడిగి యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. రెండు చేతులు పైకి పాడదాం. తన రక్తములో నన్ను కడిగి యేసయ్యకే ఆరాధనా 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 ఆరాధనా. ఆమేన్. ఆరాధనా 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 ఆరాధనా. ఆత్మతోను సత్యముతో ఆత్మతోను సత్యముతో హృదయపూర్వక ఆరాధనా హృదయపూర్వక ఆరాధనా. సింహాసనాసీనునికి గొర్రె పిల్లకు ఆరాధనా సింహాసనాసీనునికి గొర్రె పిల్లకు ఆరాధనా. ప్రభువుల ప్రభువుకు ఆరాధనా దేవాది దేవునికి ఆరాధనా రాజాది రాజునకే ఆరాధనా ప్రభువు రాజునకే ఆరాధనా. ప్రభువుల ప్రభువుకు ఆరాధనా దేవాది దేవునికి ఆరాధనా రాజాది రాజునకే ఆరాధనా ప్రభువు రాజునకే ఆరాధనా 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 ఆరాధనా. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పాటల ద్వారా దేవునామం ఘనపరచబడినందుకై దేవుని స్తుతిస్తూ ఈరోజు దేవాని వాక్యం ద్వారా కూడా నాతో మాట్లాడని చెప్పి దేవుని సన్నిధిలో మొరపెడదాం. మన మధ్యలో ఉన్న మన సంఘ సభ్యురాలు సహోదరి స్వప్న ముందుకు వచ్చి మన ప్రార్థనలు నడిపిస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడ ప్రేమ గల నా తండ్రి దయగల దేవాని పరిశుద్ధ పాదాలకు వేల స్థుతులు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నాయన మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నాయన నీ సజీవ రేఖల కింద నాయన భద్రపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవానికి వందనాలు నా తండ్రి. అయ్యా ఇంతవరకు నాయన అయ్యా మేము ఈ రీతిగా ఉన్నామంటే కేవలం నీ కృప నీ కాపుదల నా తండ్రి. ఈ దినాన్ని చూడలేక నాయన ఎంతోమంది ప్రభువా మట్టికి మన్నైనప్పటికీ నాయన మమ్మల్ని అయితే నా తండ్రి సజీవులుగా ఉంచినావు నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. గొప్ప దేవా నీకు వందనాలు నా తండ్రి. వచ్చిన బిడ్డలు నాయన దీవించి ఆశీర్వదించి బలపరచండి నా తండ్రి. అయ్యా రాలేక నా తండ్రి ఎంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారో నా తండ్రి ఆ బిడ్డలు నా తండ్రి. అయ్యా నీ మందిరానికి నడిపించండి నా తండ్రి. గొప్ప దేవ మార్గ మధ్యలో ఉన్న బిడ్డలు నాయన అయ్యా నీ చేతుల మీద వెత్తి పట్టుకోండి నా తండ్రి. ఆ బిడ్డల చుట్టూ నాయన నీ కంచె నీ కాపుదల ఉంచి నాయన క్షేమంగా నా తండ్రి నీ మందిరానికి నడిపించండి నా తండ్రి. గొప్ప దేవా నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు నా తండ్రి పాటల ద్వారా నాయన మీరే మహిమ పొందినందుకు నీకు వందనాలు నా తండ్రి. స్తుతి ఆరాధన ద్వారా
మీరే విజయం పొందినందుకు నీకు వందనాలు నా తండ్రి. ఇంకా జరగబోయే వాక్యం అంతట్లో నాయన నీ కృప నీ కాపుదల ఉంచి నాయన నీ దాసుని నాయన నీ సిల్వ సాటున మరుగుపరుచుకొని నా తండ్రి కావలసిన వర్తమానాన్ని నాయన అయ్యా మాకు దయచేయండి తండ్రి. అయ్యా మేము కాలు హృదయాలతోటి వచ్చినాం నా తండ్రి. అయ్యా నిండు హృదయాలతోటి నాయన మమ్మల్ని ఇంటికి నడిపించండి నా తండ్రి. వారం అంతా నాయన మాకు కావలసిన వాక్యాన్ని నాయన దయచేయండి తండ్రి. గొప్ప దేవాని సువార్త ప్రకటించే కృపను దయచేయండి తండ్రి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు నా తండ్రి. ఇంకా నీ దాసుని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. మంచి బలాన్ని శక్తిని దయచేయండి. ఆ కుటుంబానికి కావలసిన ప్రతి అవసరాన్ని నాయన సమకూర్చండి తండ్రి. అయ్యా ప్రయాణం అంతట్లో నాయన నీ కృప నీ కాపుదల ఉంచండి నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా నన్ను కూడా నాయన నీ మందిరానికి నడిపించినందుకై నీకు వందనాలు నా తండ్రి. అయ్యా నా తండ్రి ఇంకా నా కుటుంబాన్ని కూడా నాయన మీరు నడిపించండి తండ్రి. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా ఈ లోకంలో నా తండ్రి ఎవరు చెప్పినా నా తండ్రి వినరు నా తండ్రి. అయ్యా నువ్వు చెప్తే వింటారు నాయన. అయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన ప్రతి ఒక్క కుటుంబంతో మీరు మాట్లాడండి. కుటుంబాల వైజ్గా నాయన నీ మందిరానికి వచ్చేటకు సహాయం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన మీరు నడిపించండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన తండ్రి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. దేవుని పరిశుద్ధ నామం స్తోత్రములు. కూడి వచ్చిన సంఘ బిడ్డలకు అలాగే ఈ దినము దేవుని సన్నిధిలో ఏకీభవించి మనందరము దేవుని సన్నిధిలో కలుసుకొని ఇలాగ ఆరాధిస్తున్న సమయంలో లైవ్ను వీక్షిస్తున్నటువంటి సంఘమిత్రులకు శ్రేయోభిలాషులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. చూస్తుండగానే మే మాసం 3వ వారానికి మనం వచ్చాం. సో ఈరోజు చక్కటి సాక్ష్యాలు కూడా మనం వింటాం. దేవుడు చేసిన మేళ్ళని దేవుని సన్నిధిలో సాక్ష్యాలను పంచుకునే బిడ్డలు కూడా సిద్ధంగా ఉండండి. మరి చదవబడిన లేఖన భాగము 118వ కీర్తన మనము ధ్యానం చేశాం. గడిచిన వారంలో దేవుని దయను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన కోపము ఆయన ఆగ్రహము ఎవరికి ఎంత ఉంటుందో ఎవరి పట్ల ఎలా ఉంటుందో తెలియదు. దేవుడు కోపగించే దేవుడు కూడా అని కూడా మనం ధ్యానం చేశాం. ఈ వారము దేవుని దయనే కాదు ఆయన మరి చేస్తున్న ప్రతి మేలును కూడా కీర్తనకారుడు 118వ కీర్తనలో రాస్తూ ఉన్నాడు. 11వ వచనం ఎవరైనా గట్టిగా చదవండి. నలు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు. ముళ్ళు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. 118వ కీర్తనలో మనుషులను నమ్మడము మంచిది కాదు, దేవుని ఆశ్రయించడం మంచిది. రాజులను నమ్ముకోవడం ఆశ్రయించడం కంటే రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని చెప్పి ఇక్కడ కీర్తన 118 9వ వచనంలో 8-9 వచనాల్లో మనం చూస్తాం. 11వ వచనంలో మనుషులు నలుదిశలను నన్ను చుట్టుకొని ఉన్నారు అంటే ఒక విధంగా కపటోపాయముల చేత ఏ విధంగానైనా ఒక వ్యక్తిని నశింపచేయాలని దావీదు భక్తుని జీవితంలో రాజు అయినప్పటికీ అతను గొర్రెల కాపరిగా ఉంటున్నప్పుడు దేవుడు అతన్ని ఆ యొక్క అడవిలో నుండి అంతఃపురానికి నడిపించి గొప్ప రాజునిగా చేస్తే మనుషులు ఆ యొక్క తనను దేవుడు గొప్ప చేసిన విధానాన్ని బట్టి దేవుడు తనను హెచ్చించిన విధానాన్ని బట్టి చూస్తూ ఓర్వలేకపోయారు. మనుషులు ఆ యొక్క దావీదు చుట్టుపట్ల కూడా ఒక విధంగా శత్రువులుగా మారారు. ఆయనతోనే ఉన్నారు, ఆయనతోనే కలిసి ఉంటున్నారు, ఆయనతోనే అన్ని విధాలుగా ఉంటున్నారు. కానీ వారు చుట్టుముట్టి ఆయన ఎలాగైనా ఏదో ఒకటి చేయాలని వారు ఆలోచించినప్పుడు దేవుడు దావీదులో ఉండి వారిని నిర్మూలన చేశాడు. హల్లెలూయా. మనం దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మన వాళ్ళెవరో మన వాళ్ళు కాని వారెవరో కూడా దేవుడు మనకు తెలుపుతాడు, అలాంటి శక్తిని ఇస్తాడు. హల్లెలూయా. దాన్ని దేవుని వాక్యంలో ఏమనుందంటే
దాన్ని ఆత్మల విచక్షణ జ్ఞానం అంటారు. దేవుని వాక్యంలో డిజర్నింగ్ స్పిరిట్ అంటారు. డిజర్నింగ్ స్పిరిట్, ద స్పిరిట్ ఆఫ్ డిజర్నింగ్. దాన్ని ఏమంటారు అంటే, ఒక వ్యక్తి చూడగానే ఆ వ్యక్తి మామూలుగా ఉన్నాడా, లేకపోతే నా మీద ఏమైనా వేరే విధంగా కోపం పెట్టుకొని జీవిస్తున్నాడా అనేది దేవుని సన్నిధిలో ఎవరైతే ఎక్కువగా ఉంటారో వారికి దేవుడు ఈజీగా తెలియజేస్తాడు. అయ్యా బయట వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అంటే, బయట వాళ్ళు కూడా తెలుసుకుంటారు కరెక్టే, కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఇంకా దేవుని ఆత్మ నీలో ఉండి నీతో మాట్లాడుతుంది. అందుకే దేవుని మందిరానికి మనము ఎందుకు వస్తున్నామంటే, ఎవరు నా వారు కానివారు ఎవరు, నీ వాళ్ళు అయినట్టే ఉంటారు, నీతోనే ఉంటారు, నీ వెనక ఎన్నో గోతులు తవ్వేటువంటి ప్రమాదం కూడా ఉంది. దావీదుకు అలాగూ కొన్ని శ్రమలు వచ్చాయి. ఆ శ్రమల్లో జయం దేవుడు ఇచ్చాడు. నిర్మూలన చేయడం అంటే వాళ్ళు అసలే కనబడకుండా పోయారు. వాళ్ళను కనబడకుండా దేవుడు ఆయనలో శక్తినిచ్చి వారిని కనబడకుండా చేశాడు. అందుకే యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేశాను. అయ్యో ఆయన కత్తిని బట్టి, కొడవల్ని బట్టి, లేకపోతే ఇంకేదో దాన్ని బట్టి నిర్మూలన చేశాడని లేదు. అక్కడ దేవుని నామమును బట్టి నిర్మూలన చేశాడు. చూడండి దేవుని వాక్యంలో ఆ 118వ కీర్తన 11వ వచనంలో, నలు దిశను వారు నన్ను చుట్టుకున్నారు. ఎన్ని దిశలు ఉన్నాయి మనకి? 4 దిశలు ఉన్నాయి. ఏంటి? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలు. ఈ 4 దిశల్లో నుండి శత్రువులు దావీదుకు విరోధంగా పోగై ఆయనను ఏ విధంగానైనా అంతమొందించాలని లేకపోతే ఇంకేదో చేయాలని ప్రయత్నించినప్పుడు దావీదులో ఉన్న దేవుని ఆత్మ బలముగా అతన్ని వాడుకుంది. తన వారు కాని వారెవరో, తన వాళ్ళెవరో, తనను విడిపించేది ఎవరో దావీదు తెలుసుకొని దేవునిపై నమ్మకాన్ని పెంచుకున్నాడు. దేవునిపై విశ్వాసాన్ని పెంచుకున్నప్పుడు దావీదుకు దేవుడు జయించే శక్తిని కూడా ఇచ్చాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఒంటరి వారం అయిపోవాల్సి వస్తుంది. అయ్యో నేను ఒంటరిదాన్ని అయిపోయానే, నేను ఒంటరివాడని అయిపోయానే, నాకు ఇంత బలగం ఉంది, నాకు ఇంత బలాలు ఉన్నాయి, ఇంత బంధుత్వం ఉంది, నాకు ఇంతమంది ఉన్నారు అని అనుకున్న వాళ్ళు కూడా నీ వాళ్ళు కాకపోవచ్చు. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? బలగము, బలాలు అన్నిసార్లు మనకు పనికొచ్చేవారు కాదు. ఈ దినాల్లోనైతే ఇంకా చాలా పరిస్థితులు మారిపోతున్నాయి. సొంతోళ్ళే వ్యతిరేకంగా మారిపోతున్నారు. ఒక కడుపున పుట్టిన వాళ్ళే, అంటే తల్లి కడుపులో నుండి వచ్చిన అన్నదమ్ములే, అక్క చెల్లెండ్రే కొంతసార్లు విరోధంగా మారిపోయే పరిస్థితి ఉంది. అయినా కూడా మనం దేవుని మీద నమ్మకాన్ని వదిలిపెట్టుకోవడానికి వీల్లేదు. హల్లెలూయా. కాబట్టి అందరూ నమ్మక ద్రోహం చేసిన దేవుడు నీ పట్ల నమ్మదగిన వాడుగా ఉండి నిన్ను విడిపించే దేవుడుగా ఉన్నాడు. నువ్వు దేవుని నామమును బట్టి వారిలో ఉన్న విరోధ భావాలను అంతమొందించే స్థితి ఉంది. హల్లెలూయా. అంటే అంతమొందించడం అంటే కత్తి బట్టి చంపేయడం, కొడవలి బట్టి చంపేయడం, అది కాదు. దేవుని నామమును బట్టి నిర్మూలం చేయడం. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో ఎక్కడ కూడా శత్రువులను అంతమొందించాడు అంటే యుద్ధాలు వచ్చినప్పుడు అలా జరిగాయి. కానీ ఇక్కడ దేవుని నామమును బట్టి యుద్ధం చేస్తున్నాడు దావీదు. మీరు బాగా చూడండి, గొల్యాతు మీదకి యుద్ధం పోయినప్పుడు కూడా యుద్ధం యెహోవాదే అని యెహోవా నామాన్ని ప్రయోగించాడు. హల్లెలూయా. అది మనం నేర్చుకోవాలి. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మనకి ఏ సమస్య వచ్చినా దేవుని నామాన్ని ముందు పెట్టి మనం ఆ సమస్యలో జయాన్ని పొందొచ్చు. హల్లెలూయా. అందుకే ప్రతిరోజు మన సంఘములో గొలుసు ప్రార్థనలు ఉన్నాయి. మన సంఘంలో ప్రతిరోజు ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? యేసు నామమున, యెహోవా నామమున, దేవుని నామమున మనం ఎందుకు ప్రార్థన చేయగలుగుతున్నామంటే దేవుని నామమును బట్టి మనం ఏదైనా చేయగలం. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒక మంచి పాట వచ్చింది కదా, ఏమైనా చేయగలవు, కథ మొత్తము మార్చగలవు అని చక్కటి పాట భక్తుడు రాశాడు. నిజంగా దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన కథ మొత్తాన్ని మార్చగలడు. నిన్న మొన్నటి వరకు విరోధంగా ఉన్న వాళ్ళు మరలా నీతో మిత్రుత్వంగా కలిసిపోయే అంత స్థితి కూడా దేవుడు ఇవ్వగలడు. కొన్నిసార్లు నీతో ఉన్న వాళ్ళే శత్రువులుగా మారిపోయే పరిస్థితి కూడా ఉంది. అయినా కూడా నీ దేవుడు నిన్ను విడిచిపెట్టే స్థితి లేదు. ఆయన నిన్ను గట్టిగా పట్టుకునే దేవుడు. హల్లెలూయా. అందుకే నువ్వు దేవుని గట్టిగా పట్టుకోవాలి. ఎవరైనా సరే మనం దేవుని గట్టిగా పట్టుకోవాలి, దేవుని నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆ యెహోవా నామమును బట్టి గొప్ప విడుదల మనకుంది. హల్లెలూయా. యెహోవా నామం అంటే, యెహోవా అంటే ఉన్న దేవుడు, మాట్లాడే దేవుడు.
కాబట్టి ఆ యెహోవా నామమును బట్టి నీవు ఏదైనా నిర్మూలన చేస్తావు. నిర్మూలన అంటే కనబడకుండా చేయడం. అది ఇక కనబడదు ఇక నీ కంటికి, అయ్యా అది ఉన్నది కానీ మళ్ళా మొదలైంది అయ్యా అంటే కాదు. హల్లెలూయా. ఒకసారి దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తే కూకటి వేళ్లతో సహా దాన్ని పెకిలిస్తాడు. అది ఏదైనా సరే కూకటి వేళ్లతో సహా అంటే ఏంటి? ఉదాహరణకు విరోధభావం ఉన్నాను, అది ఇక ముందు మళ్ళా విరోధభావం లేకుండా అలాంటి వ్యక్తులను దేవుడు మార్చే శక్తిని దేవుని సన్నిధిలో మనం చూస్తాం. అందుకే దేవుని వాక్యం 23వ కీర్తనలో నేను ఎక్కువగా ఏది రిఫర్ చేసినా మళ్ళీ 23వ కీర్తనకు వెళ్తాం మనం. ఆ 23వ కీర్తనలో నీవు నా శత్రువుల ఎదుట నీవు నాకు ఏం సిద్ధపరిచావంటున్నాడు? భోజనం. నా శత్రువుల ఎదుట భోజనం. మా శత్రువులు అంటే మళ్ళీ వాళ్ళు ఏమన్నా పాయిజన్ కలుపుతారేమో, వాళ్ళు ఏదైనా విష ప్రయోగం చేస్తారేమో, విషం కలిపి అదే కాదు, వాళ్ళు మిత్రులుగా మార్చి నీ శత్రువులను సైతం మిత్రులుగా మార్చి వారితో సహవసించి భోజనం చేసేంత గొప్ప స్థితిని కూడా దేవుడిస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచితివి అంటున్నాడు. కాబట్టి శత్రువులను మిత్రులుగా మార్చే శక్తి దేవుని నామానికి ఉంది. యేసయ్య శిలువ మరణం పొందేటప్పుడు ఒక ఇద్దరి మధ్య బాగా శత్రుత్వం ఉందట. ఎవరు వాళ్ళు అంటే హేరోదు రాజును పొంతి పిలాతు. వీళ్ళిద్దరి మధ్య విరోధ భావము. ఈ యొక్క హేరోదు ఏం చేస్తాడంటే ఇది నాది కాదు, ఈ యొక్క మరి ఆస్థానము ఆయన కిందికి వస్తుంది అని చెప్పి పొంతి పిలాతు హేరోదు దగ్గర పంపిస్తే హేరోదు మరలా ఆయనకు వస్త్రాలను తొడిగించి ఆయనను మరలా పొంతి పిలాతు దగ్గర పంపిస్తే వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం పోయి మిత్రుత్వం వచ్చిందట. యేసు ప్రభు ద్వారా సమాధానం ఏర్పడింది. వాళ్ళిద్దరు శత్రువులుగా బద్ధ శత్రువులు వాళ్ళిద్దరు యేసును బట్టి కలుసుకున్నారు. హల్లెలూయా. ఇది నా మాటలు కాదు, బైబిల్లో ఉంది. కాబట్టి నీవు నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరిచేదు అని చెప్పి దేవుని వాక్యంలో ఉంది. అలాగే 12వ వచనంలో కందిరీగల వలె నా మీద ముసిరాడు. కొన్నిసార్లు కందిరీగలు అంటే ఏంటి? కంతిరి ఒక విధంగా. అవి చాలా కందిరీగలు కుడితే ఎట్లుంటుంది అంటే, ఎవరికైనా కుట్టినాయా కందిరీగలు? ఇక్కడ కూర్చున్న నాకైతే ఒకసారి కుట్టింది. ఆ ముళ్ళు దానిలో విడిచిపెడితే ఆ యొక్క కందిరీగ కుట్టి ముళ్ళు విరిచేస్తుంది అన్నట్టు. అది పోయే క్రమంలో అది విరిచేస్తుంది. కానీ ఆ ముళ్ళు ఎలా ఉంటుందంటే కాల్చిన మంటలాగా ఉంటుంది. మనకు నిప్పులో వేలు పెడితే ఎంత కాల్చిన మంట ఎలాగైతే ఉంటుందో కందిరీగలు మనల్ని కుట్టితే కూడా అంత మంట ఉంటుంది. అంటే శత్రువులు అలాగూ ఆయన పట్ల మసులుకున్నారట. దేవుని వాక్యంలో చూడండి 12వ వచనము 118, 12 కందిరీగల వలె నా మీద ముసిరి ఏం చేస్తారు? ఒకవేళ కందిరీగలు ముసిరితే ఏం చేస్తాయి? అవి కుడతాయి. అలాగే మనుషులు ఒక మాట, ఏదో ఒక మాట, ఇప్పుడు గుడికి వచ్చే సమయంలోనే మనుషులు కొన్నిసార్లు దేవుని సన్నిధికి వచ్చే సమయంలోనే ఏదో ఒక సాతానుడు నీ మీద ప్రయోగం చేస్తూ ఉంటాడు. అంటే ప్రయోగం అంటే నిన్ను గుడికి రాకుండా నీకు ఏదో నిన్ను అనరాని మాటలతో నిన్ను ఇబ్బంది పెట్టాలని కొన్నిసార్లు ప్రయత్నం చేస్తాడు. అనుకోకుండా ఫోన్ వస్తుంది, నువ్వు ఫోన్ ఎత్తుతావు, ఆ ఫోన్లో ఎవరో నిన్ను ఏదో ఒక మాట అంటారు, నువ్వు డిసప్పాయింట్ అయిపోతావు. ఆ రోజు ఇక నువ్వు దేవుని మందిరానికి రావాలన్న మూడు కూడా పోతుంది. అలా కాకుండా అలా నీవు మూడ్ ఆఫ్ చేసుకోకుండా దేవుని మందిరానికి వస్తే దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. వాళ్ళు ఎవరైతే నిన్ను మాటలు అంటున్నారో వారి నోళ్ళు మూతబడతాయి. అందుకే కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు, ముండ్లు కాల్చిన మంట. అంటే ఏంటి? ఏ ముండ్లు? కందిరీగలకున్న ముండ్లు, అది కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయారు. వారు ఎవరైతే ముసిరారో వాళ్ళకే ఆ మంట అంటుకుంది, వారికి మరలా వారు నశించిపోయారు, వారు కనబడలేదు అంటున్నారు. హల్లెలూయా. నిన్నెవరో ఏదో చేద్దామని ప్రయత్నం చేసినా నీవు నశించిపోవు. నీపై ఎవరైతే దురాభిప్రాయం కలిగి నిన్ను ఏదో ఒక విధంగా నశింపజేయాలనుకున్న వాళ్ళు నశిస్తారు. అలాంటి గొప్ప శక్తి దేవుల్లో. కాబట్టి దేవుని శక్తిని మనము తక్కువగా అంచనా వేస్తుంటాం. మరలా చూడండి, రెండోసారి యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. నేను మామూలుగా కాదు, ఫస్ట్ ఏమో నిర్మూలన చేసేదని అంటున్నాడు, రెండోసారి కూడా అదే అంటున్నాడు. దేవుని నామాన్ని నమ్ముకున్నవాడు దేవుని నామాన్ని పక్కకు పెట్టి, అయ్యా ఇప్పుడు నేను కత్తి పట్టుకొని నిర్మూలన చేస్తా, ఇక నేను తట్టుకోలేకపోతున్నా, నేను ఇక ఆ పదునైన ఆయుధం పట్టుకొని వెళ్ళిపోతా వాళ్ళ మీదకి అంటలేడు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేస్తాను. మనం దెబ్బ కొడితే చిన్న దెబ్బ, కానీ దేవుడు దెబ్బ కొట్టాడు అనుకో
ఆ దేవుని దెబ్బ చాలా పెద్దది. ఎవరైనా కూడా గమనించండి, మనం కొడితే మామూలు చిన్న దెబ్బ కొట్టవచ్చు, కానీ దేవుడు దెబ్బ కొడితే లేవకుండా కొడతాడు. అంత గొప్ప శక్తి దేవుల్లో. ఐగుప్తు సామ్రాజ్యాలు, పెద్ద పెద్ద బబులోను సామ్రాజ్యాలు లాంటివే దేవుని ముందు కూలిపోయాయి. అవి ఎందుకు పనికి రాకుండా అయిపోయాయి. చూసారా, ఫరో రథ అశ్వాలు చాలా వేగంగా పరిగెత్తాయి, కానీ ఇశ్రాయేల్ని అందుకోలేనంతగా దేవుడు వారి నడకలోనే గొప్ప శక్తిని పెట్టాడు. హల్లెలూయా. వాళ్ళు ఫరో రథ అశ్వాలు అంటే ఏంటి? గుర్రాలు. ఫరో రథానికి ఉన్న గుర్రాలు ఈ ప్రపంచంలోనే ఐగుప్తులో ఉన్నంత గుర్రాలు చాలా శ్రేష్టమైనట్టు. అవి చాలా వేగంగా పరిగెత్తాయి. అంత వేగంగా పరిగెత్తినా కూడా ఇశ్రాయేల్ని అందుకోలేకపోయారు. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఆ ఎర్ర సముద్రంలో దేవుడు త్రోవ కలగజేశాడు. కేవలం మోషే కర్రను ఆ ఎర్ర సముద్రం మీద ఇలా చూపినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలైంది. ఆరిన నేల గుండా వారు నడిచిపోతుంటే వెనక నుండి శత్రువులు కూడా మేము కూడా వెళ్తాం, వాళ్ళు ఎలాగైనా అందుకుంటామంటే వాళ్ళు అందుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ శత్రువులు ఆ సముద్రంలో పడి చచ్చిపోయారట. ఊపిరాడక ఫరో రథ అశ్వాలు, ఆ ఫరో రథ సైన్యం ఊపిరాడక చచ్చిపోయారు. కానీ ముందున్నటువంటి ఇశ్రాయేలు క్షేమంగా వారు కాలిబాటన నడుచుకుంటూ వెళ్ళారు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైనా ఊరకయ్య ఉండుడి, నేనే యెహోవా దేవుడినని మీరు తెలుసుకున్నానని చెప్పి ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడిన మాటలో గొప్ప అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు ముందు నడుస్తున్నారు, కానీ వెనుకొచ్చే సైన్యము క్షేమంగా ఉన్నట్టుగా లేదు. వారు ఆ యొక్క ఎర్ర సముద్రంలో మునిగి చనిపోయారు. కాబట్టి ఇశ్రాయేలుని ఏదో ఒకటి చేయాలి, వాళ్ళు ఎలాగైనా వాగ్దాన దేశంలో ప్రవేశించకుండా చేయాలని సాతానుడు వెనక ప్రణాళిక వేశాడు, కానీ వాని పప్పులేం ఉడకలేదు. హల్లెలూయా. పోనిచ్చాడు ఎవరు? ఫరో. కానీ వెనుక నుండి వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నం చేశాడు. ఎవరైతే వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నం చేశాడో వారిని దేవుడు లేకుండా చేశాడు. హల్లెలూయా. అంత గొప్ప శక్తి యెహోవా దేవునిలో మనం పాత నిబంధన కాలంలో చూస్తున్నాం, యేసయ్యలో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి నీ శత్రువులను చూడకు. డోంట్ లుక్ ఎట్ యువర్ ఎనిమీస్, డోంట్ లుక్ ఎట్ యువర్ ఏమంటారు ఒక విధంగా యువర్ ఎనిమీస్, బట్ లుక్ ఎట్ గాడ్. గొప్ప దేవుని మనం చూడాలి. మనము దావీదుని గురించి ధ్యానం చేస్తున్నాం కాబట్టి దావీదు గొప్ప రాక్షస సమానుడైన గొల్యాతును చూడలేదు, అంతకంటే గొప్పవాడైన దేవుణ్ణి చూశాడు. హల్లెలూయా. దేవుని బలం ముందు రాక్షస బలం ఎంత, రాక్షస సమానుడైన గొల్యాతు బలం ఎంత. కాబట్టి దేవుని బలాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడు దేవుని బలం మీదే ఆధారపడాలి. కొంతసేపు మనం దేవుని బలం మీద ఆధారపడతాం, మళ్ళీ నా సొంత బలం మీద నేను ఆధారపడతా, నా సొంత ఆలోచన నేను నెరవేర్చుకుంటా అంటే దేవుని చిత్తం మన పట్ల నెరవేరదు. కాబట్టి దావీదుని బట్టి మనం నేర్చుకోవాలి ఏంటంటే, దేవుని దయ ఉంటుంది, కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు. కొంచెం మితిమీరి దేవుని దగ్గర ఆటలు ఆడితే దేవుడు వారి ఆటలన్నీ కట్టేసే ప్రమాదం కూడా ఉంది. ఐగుప్తులో ఉన్న ఫరో రాజు దేవుని ముందు ఆటలు ఆడడానికి ప్రయత్నం చేశాడు, కానీ ఆయన ఆటలు పనికి రాలేదు. కాబట్టి ఇక్కడ 13వ వచనంలో నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి అంటున్నా. ఎవరు పడినట్లట? దావీదు అరే నేను పడిపోతున్నానా ఏంది అన్నట్టు దేవుడు కొన్నిసార్లు ఈ శ్రమల గుండా నడిపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు నాకు ఈ కష్టాలు వద్దయ్యా, నేను ఈ కష్టాల్లో కూడా నడవలేనంటే మరి నీకు దేవుని గొప్పతనం ఎట్లా తెలవాలి? అమ్మా మొన్నటి దినమందు శైలజ వాళ్ళ చెల్లికి యాక్సిడెంట్ అయింది. అరే దేవుని గొప్పతనం ఎట్లా తెలవాలి? మరి కొన్నిసార్లు కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి, వాటిని బట్టి ఇది దేవుడే చేశాడా అని అనుకోవడం లేదు. కొన్నిసార్లు సాధారణుడు మిమ్మల్ని ఏదో ఒక విధంగా శోధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అందులో దేవుని గొప్ప బలం మనకు బయలుపడుతుంది. కొన్నిసార్లు హాస్పిటల్ దాకా పోయినట్టే ఉంటుంది, కానీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వకుండా దేవుడు బయటికి నడిపిస్తాడు. అది దేవుని శక్తి. అంతేగాని పడున్నట్లు అరే దేవుడు ఇట్లెందుకు చేసిండు మా పట్ల అని అనుకోవడానికి లేదు. కొన్నిసార్లు పడున్నట్లు గట్టిగా దోసిన మరలా క్రింది వచనంలో యెహోవా నాకు సహాయము చేశాడు. దేవుడు కొన్నిసార్లు గాఢాంధకారపు లోయ గుండా నడిపిస్తాడు. 23వ కీర్తనలో అది కూడా ఉంది. నేను యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్లను ఆయన నన్ను నడిపిస్తున్నాడు, పరుండబెట్టుతున్నాడు, కాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపిస్తున్నాడు అని చెప్పి అన్ని బాగున్నాయి కదా అనుకునే టైంలో గాఢాంధకారపు లోయ లాంటి కష్టాలు కూడా వస్తాయి. అరే ఇదెందుకు దేవుడు పెట్టాడు? మరలా వాక్యంలో గాఢాంధకారపు లోయ ఉండదు కదండి. ఆ గాఢాంధకారపు లోయ లాంటి కష్టాల్లో కూడా నీకు భయము లేకుండా
భీతి లేకుండా ధైర్యం నేర్పించడానికి కొన్ని కష్టాలను దేవుడు అనుమతిస్తాడు. హల్లెలూయా. అరే పోయినట్టే పోయింది, మళ్ళీ ముక్కు ఆపరేషన్ అంటున్నారు ఏంది అని అనుకోవచ్చు కొన్నిసార్లు కదా. పోయినట్టే పోయింది మళ్ళీ, మరి దేవుని గొప్పతనం ఎలా తెలవాలి? ఒక ఆయన ఏమన్నాడంటే, మన కడుపులో కదలకుండా ఉంటే అన్నీ బాగుంటే మనం దేవుని మర్చిపోతాం అంట. ఎవరమైనా సరే అన్నీ బాగున్నప్పుడు మనం దేవుని మర్చిపోతాం, అసలు దేవునే గుర్తు చేసుకోం. కానీ కొన్నిసార్లు ఏదైనా అనారోగ్యత రాగానే మళ్ళీ దేవుడిలో ఇంకా ఎక్కువ ఎదగడానికి దేవుడు కార్యం చేస్తాడు. అర్థమైందమ్మా? కొన్నిసార్లు బలహీనతలు, అనారోగ్యతలు వస్తాయి. వచ్చినప్పుడు దానిలో దేవుని శక్తిని నువ్వు పొందడానికి నిన్ను సాక్షిగా వాడుకుంటాడు. అలా అని చెప్పి అసలే రోగాలు రాకుండా ఎవరన్నారా? మనమే కాదు, బయట ఉన్న వాళ్ళకి కూడా అసలే రోగాలు లేవు, కష్టాలు లేవు అంటే వాళ్ళు ఎవరన్నారా? ప్రతి ఇంటికి మంటిపోయే, ప్రతి ఇంటిలో ఏదో ఒక సమస్య. కానీ దేవుడు నిన్ను మరలా వివిధ రకాలైనటువంటి శోధనలో పడకుండా చిన్ని సమస్యలు, చిన్న అవి నువ్వు ఎదుర్కొనే సమస్యలే. యేసుప్రభు ప్రయాణిస్తున్న పడవలో అసలు తుఫానే రావద్దు, కానీ తుఫాన్లు వచ్చాయి. యేసుప్రభు ఉన్నా కూడా తుఫాన్లు వచ్చాయి. ఆ దోణిలో యేసుప్రభు శిష్యులు, యేసుప్రభు ఉన్నా కూడా తుఫాన్ వచ్చింది. ఎందుకు? ఆ తుఫాన్ రావద్దు కదా, యేసుప్రభుని చూసి భయపడాలి కదా. అంటే అందులో ఉన్న శిష్యులకి దేవుడు విశ్వాసాన్ని నేర్పించడానికి దేవుడు తుఫాన్ అనుమతించాడు. దేవుని వాక్యం ఇంకో చోట ఏమనుందో తెలుసా? ఆయన ఆజ్ఞిస్తేనే తుఫాన్ వస్తుందట. హల్లెలూయా. అంటే ఏంటి? దోణిలో అనుకోకుండా తుఫాన్ రావడం కాదు, దేవుడు ఆజ్ఞాపించాడు తుఫాన్ వచ్చింది. వచ్చినా కూడా ఈ శిష్యులు, అయ్యా బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? లే, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించని కేకలు వేస్తున్నప్పుడు అప్పుడు దేవుడు తుఫాన్ను గద్దించలే డైరెక్ట్. అల్ప విశ్వాసులారా, మీ విశ్వాసం ఎక్కడ? మీరేం చేస్తున్నారు? మీరెందుకు భయపడుతున్నారు? మీరెందుకు సందేహిస్తున్నారు అని చెప్పి శిష్యులను గద్దించిన తర్వాత ఆయన గాలిని, తుఫాన్ను గద్దించినప్పుడు ఆ తుఫాన్ ఆగిపోయింది. హల్లెలూయా. కాబట్టి యేసుప్రభు ఉన్న దోణిలో, యేసుప్రభువును మోస్తున్న జీవితంలో కష్టాలు రావని కాదు, వస్తాయి. కానీ అందులో నీవు ఎలాగూ యేసును ప్రయోగిస్తున్నావు, ఎలాగూ దేవుని మీద నీవు ఆధారపడి ఆ శోధను జయించగలుగుతున్నావు అనేది నేర్చుకోవాలి. ఉదాహరణకు ఒక గద్ద ఏం చేస్తుందంటే, ఒక పక్షి రాజు అంటారు బైబిల్ గ్రంథంలో. ఆ గద్ద తన పిల్లల్ని ఎంతసేపు ఆ తల్లిగా ఉండి ఆహారం తీసుకొచ్చి వాటి నోట్లో కుక్కదు. దానికి రెక్కలు రాగానే ఆ గద్ద పిల్లలకి రెక్కలు రాగానే అదే రెక్కల మీద తీసుకొని పోయి ఎత్తైన స్థలాల్లోకి తీసుకుపోయి అది హఠాత్తుగా వదిలేస్తుందట పిల్లలు. ఎందుకు చెప్పండి? ఎందుకు వదిలేస్తుంది చెప్పండి? ఎందుకు వదిలేస్తుంది? ఆ పక్షిరాజు తల్లి మంచి పని చేస్తుంది. ఏంటంటే తన పిల్లలకు కూడా ఎగర రావాలని. హల్లెలూయా. తన పిల్లలకు కూడా ఎగరడం నేర్పిస్తుంది. తన పిల్లలు కూడా తాను అవి ఆహారం సంపాదించుకోవాలని నేర్పిస్తుంది. ఎంతకాలం తల్లి పోషిస్తుంది? కాబట్టి ఆ ప్రక్రియ మనకు చూసినప్పుడు అయ్యో ఈ తల్లి ఇంత కఠినమైనదా అనిపిస్తుంది. అప్పుడప్పుడు మీరు ఏదైనా జరగరాని సంఘటన జరిగితే, ఏం దేవుడు అండి, ఎంత కఠినుడు అండి దేవుడు అనే మాటలు ఎప్పుడైనా విన్నారా? నేను విన్నాను చాలాసార్లు. ఏం దేవుడు అండి, అంత కఠినాత్ముడా ఈ దేవుడు. కొన్నిసార్లు ఏదైనా జరగరాని జరిగితే ఇదే నోటితో, స్తుతించిన నోటితో మనం అబ్బా దేవుడు ఎంత కఠినుడు, ఇంత కఠినుడా అనిపిస్తుంది. కానీ మనం ఎగరడం, మనం కూడా దేవుని మీద ఆధారపడడం, మనం కూడా మన కాళ్ళ మీద మనం నిలబడడం దేవుడు నేర్పిస్తాడు. కష్టాలు వచ్చినా కూడా నువ్వు దేవునికి ఒక నిలబడే స్థితిని నేర్పిస్తాడు. ఇప్పుడు ఆ పక్షి ఎందుకు అలా చేసిందంటే, ఆ సన్నివేశం చూసినప్పుడు ఆ తల్లిని చాలామంది, ఏం తల్లి ఇది, కఠినమైన తల్లి, దీనికి ప్రేమ లేదనుకోవచ్చు. కానీ ఆ ఒక్క క్షణంలో ఆ యొక్క పక్షి అది కింద పడుతున్న సమయంలో మరలా రెక్కలు చాచి ఎగరడం ప్రారంభిస్తుంది. పిల్ల కూడా అలా దానికి రెక్కలు చాచి మరలా ఇంకా కిందికి పోయి పడిపోతున్న సమయంలో ఆ తల్లి వచ్చి మరలా తన రెక్కల మీద మళ్ళీ పైకి తీసుకుపోయి మళ్ళీ ఎగరడం నేర్పిస్తుంది. మనం కూడా పిల్లలకి బైక్ నేర్పేటప్పుడు కొన్నిసార్లు కింద పడిపోతాం. నేను సైకిల్ నేర్చుకునే టైంలోనైతే నాకు ఎవరు లేరు వెనక. కొన్నిసార్లు మా నాన్న పట్టుకొని వదిలేశాడు. కానీ పోయి నేను కింద పడ్డాను, కాయాలేని. అలాగే ఉంటుంది పరిస్థితి. మోకాలు చిప్పలు ఎగిరిపోయినాయి కొన్నిసార్లు, అంటే ఆ రక్తం. అలా నేర్చుకోకపోతే సైకిల్ తొక్కడం రాదు. అలా నేర్చుకోకపోతే ఎక్కడో బైక్ నేర్చుకునే టైంలో కూడా కొన్నిసార్లు పడిన పరిస్థితి ఉంది. అంటే
మనం కింద పడకుండా అన్నీ బాగుండాలంటే కాదు, కొన్నిసార్లు మనకు గాయాలు అవుతాయి. ఆ గాయాలు మన మేలు కొరకే అవుతాయి. అందుకే దేవుని వాక్యంలో గాయము రేపువాడను నేనే, గాయమును మాన్పువాడను నేనే. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని మీద మనము ఒక విభిన్నమైన ఆలోచన పెట్టుకుంటాం. దేవుని నమ్ముకుంటే అసలు ఒక్క కష్టం కూడా రావద్దండి అనుకుంటాం. కానీ కష్టాలు ఎందుకు వస్తాయో తెలుసా? ఆయనను నమ్ము, ఆయనలో ఉన్న విశ్వాసాన్ని పెంచడానికి, నీకు ఆయన మీద విశ్వాసం పెరగడానికి, నీ అంతటా నీవు ఆ కష్టాల్లో నువ్వు నిలబడి దేవుని నామాన్ని బట్టి జయించడానికి ఆ కష్టాలు, ఆ శోధనలు నీ జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. అమ్మను మేము చాలాసార్లు మా అమ్మ శైలజారెడ్డికి తెలియకపోవచ్చు, ఇక్కడ ఉన్న శైలజారెడ్డి సిస్టర్కి, కొంతమందికి కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ పప్నకు తెలుసు. అమ్మ ఎంత ప్రార్థన చేస్తే అనేకులకు స్వస్థత దేవుడు ఇచ్చేవాడు. కానీ మా అమ్మ విషయానికి వచ్చేసరికి మా అమ్మ కొన్నిసార్లు బలహీనపడి దగ్గుతూ ఉండేది, అనారోగ్యంతో నీరసంగా ఉండేది. నేను అనుకునేది, ఈమె అమ్మ ప్రార్థన చేస్తే అనేకులకు స్వస్థత వస్తుంది, మరి అమ్మకు ఎందుకు ఇలా పెట్టాడని అనుకుంటే, అలా లేకపోతే అమ్మ దేవుని కొరకు ఇంకా వాడబడలేదు, సాక్ష్యాలు చెప్పలేదు, ఇంకా ఇతరులకు దేవుడు చేసిన మేలను గొప్పతనాన్ని చెప్పలేదని దేవుడు బయలుపరిచాడు. నేను అమ్మని అడిగాను, అమ్మ నీకెందుకు ఇట్లా, అందరికి నువ్వు బాగు చేస్తున్నావు, అందరు బాగుతున్నావు, మరి నీ వరకు వచ్చేవరకే. దేవుడు నాకు ఇలాంటి శోధన, ఇలాంటి చిన్న ముళ్ళు పెట్టాడు కాబట్టి నేను ఇంకా గొప్పగా దేవుని కొరకు వాడబడుతున్నాను. నా సాక్ష్యం ఇతరులకు ఏమంటారు, ఒక విధంగా ప్రేరణగా మారింది. ఇతరులు దాన్ని మాదిరిగా తీసుకుంటారు. నాకే కష్టం లేకపోతే ఇతరుల కష్టాల గురించి, వాళ్ళ కష్టాల్లో దేవుడు సహాయం చేస్తాడని నేను ఎలా చెప్పగలను? హల్లెలూయా. కాబట్టి నీకే కష్టాలు రాకపోతే, నీకే సమస్యలు లేకపోతే, కష్టాలు ఉన్న వారికి నువ్వు ఎలా సాక్షిగా వాడబడగలవు? కాబట్టి కొన్ని సమస్యల గుండా, కష్టాల గుండా, చిన్న చిన్న వాటి గుండా మనం నడిపించినప్పుడు మనం దేవుని తిట్టుకోవద్దు, మనం దేవుని మీద అనగొద్దు. నువ్వు భరించే అంత కష్టమే దేవుడు ఇస్తాడు. నమ్మిన బిడ్డలు గట్టిగా 2 చేతులు అయితే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం భరించేంత కష్టమే దేవుడు మనకిస్తాడు. భరించలేనంత కష్టము నాకు ఉంది అన్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఇక్కడ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. నాకైతే లేదు. భరించలేనంత కష్టం అయితే దేవుడు వెళ్ళే, మనం భరించే అంతనే ఇస్తాం. కాబట్టి భరించలేనంత కష్టాలు, భరించలేనంత వేదనలు ఇక్కడ కూర్చున్న ఎవ్వరికీ లేవు. మనం ఎంత సహిస్తామో అంతే శోధన, అంతే వేదన దేవుడు మనకిస్తాడు. ఇంకొక విధానం ఏముందో తెలుసా? దేవుని దగ్గర పరిశోధన ఉంది, శోధన ఉంది. దేవుడు శోధించే దేవుడు కాదు, కొన్నిసార్లు పరిశోధించే దేవుడు కూడా. అబ్రహాం అంతటి వాడికే దేవుడు పరిశోధన మొదలుపెట్టాడు. అగ్నిలో పుటం వేసినట్టు. ఉదాహరణకి బంగారాన్ని, నిజమైన బంగారం అని ఎట్లా తెలుస్తుంది చెప్పండి? నిజమైన బంగారమా కాదని ఎట్లా తెలుస్తుంది? దానికి అగ్ని పరీక్ష ఉంటుంది. అగ్ని పరీక్ష ఉంటేనే బంగారం అగ్ని పరీక్షకు నిలుస్తుంది. అదే బంగారం కాకపోతే మిగతా ఏమైనా ఉంటే కాలిపోతాయి, బూడిదైపోతాయి. కానీ బంగారము అది అగ్ని పరీక్షకు గురైతే మేలిమి బంగారంగా మారుతుంది. హల్లెలూయా. ఏ బంగారం చెప్పండి? మేలిమి బంగారం, అంటే అసలైన గోల్డ్ తయారై. మనం కూడా అంతే, విశ్వాసులము. చిన్న చిన్న అగ్ని పరీక్షలు మనకు ఎదురైనప్పుడు బాధపడొద్దు, మనం ఇంకా గొప్ప విశ్వాసంలోకి పరిణతి చెందుతాం. మేలిమి బంగారము లాంటి విశ్వాసిగా మనం మారుతాం. కాబట్టి దేవుని వాక్యంలో ఒకసారి చూడండి, శోధన సహించువాడు ధన్యుడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఈ మాటలు మనం చూసినప్పుడు, అరే నిజంగా దేవుడు ఎందుకు కష్టాలు పెడతాడు? దేవుడు అన్నీ ఇచ్చిన దేవుడు మళ్ళీ కష్టాలు ఎందుకు పెట్టిండు? మళ్ళీ ఈ సమస్యలు ఎందుకు అనుమతించిండని ఎవరైనా అనుకుంటే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు శోధన సహిస్తే ఆ శోధన నీకు ఎలా ఉంటుందంటే, నీకు భరించే అంత శోధన ఇస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. 12, 13, 14. 12, 13, 14 వచనాలు. యాకోబు 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు. ఏంటిదటమ్మా? అతడు శోధనకు నిలిచిన వాడై
ప్రభు తన్ను ప్రేమించు వారికి, కాబట్టి శోధన సహించాలి. శోధన సహిస్తే తన్ను ప్రేమించే వారికే ఇస్తాడట. ఇదే రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, తన్ను ప్రేమించు వారికి అనగా తన నామము చొప్పున, తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కలుగుటకై జరుగుతున్నవని మనం తెలుసుకొని ఉండాలి. సమస్తము సమకూడి మేలు కలుగుటకై జరుగుతాయి. హల్లెలూయా. చూడండి రోమా 8:28 కూడా తీయండి. రోమా 8:28లో దేవుడు ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని. అంటే ఏంటి? మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని అంటే, ఆ యొక్క మాటల్లో మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడు. సుఖాన్ని దుఃఖాన్ని, సుఖ దుఃఖాలు రెండూ కూడా ఉంటాయి. అయితే సుఖం వచ్చినప్పుడు అబ్బా దేవుడు బాగా మాకు మంచి కార్యం చేశాడని దేవుణ్ణి పొగడడం, మళ్ళీ ఏదైనా దుఃఖం రాగానే ఏం దేవుడు అని నీరసించిపోవడం కాదు. సుఖాలలో దుఃఖాలలో ఒకేలాగా ఉండాలి, యోబులాగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అన్ని సమకూడి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వు దేవుని కొరకు నిలవాలి. ఆ శోధన సహించేవాడు వాడు నిలుస్తాడు. అగ్ని పరీక్షకు బంగారము ఎలా నిలుస్తుందో అలా మనము దేవుని కొరకు నిలవాలి. అందుకే దేవుని వాక్యంలో ఇక్కడ మనం చూస్తాం, దేవుడు 13వ వచనం, కీడు విషయమై శోధింపబడనేరడు. చదవండి. దేవుడు కీడు కొరకు శోధించాడు నిన్ను. దేవుడు ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు కొన్నిసార్లు శోధనలు మన స్వయంకృత అపరాధములను బట్టి కూడా వస్తాయి. ఒక ఆమె స్వయం కృప అపరాధం అండు, కృప కాదు, స్వయంకృత అపరాధం. ఏంటిదమ్మా? స్వయం కృపలో అపరాధం ఉండదు, స్వయం కృప కాదు, స్వయంకృత. స్వయంకృత అంటే మనమే కొన్ని శోధనలు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. అలాంటి వాటిని బట్టి మనం దేవునిపై నింద మోపకూడదు, దేవుని అనకూడదు. మనం కొన్ని కోరి కష్టాలు తెచ్చుకుంటాం, దాన్నే తెలుగులో కోరి కష్టాలు తెచ్చుకుంటారట. చూడండి, అలాంటివి కూడా వస్తాయి. అలాంటివి వచ్చినప్పుడు మళ్ళీ దేవుని మీద నెట్టేయద్దు. ఎందుకంటే ఎవడును దేవుడు కీడు విషయమై మనల్ని శోధించాడు. మొట్టమొదటిది, దేవుడు కీడు విషయమై మనల్ని శోధించాడు. మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే పరిశోధిస్తాడు. కానీ శోధించేవాడు, శోధకుడు వేరే ఉన్నాడు, వాడు సాతానుడు. కొన్నిసార్లు మనమే కొన్ని శోధనలు తెచ్చుకుంటాం. అది కూడా ఇక్కడ ఉంది. అది ఏమని ఉందంటే, నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవుడు మనల్ని ఎప్పుడు శోధించాడు. క్రింది వచనాల్లో మనం చూస్తే, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడే శోధింపబడును. అసలు శోధనలు ఎందుకు వస్తాయంటే స్వకీయమైన దురాశ. మనం తెలుగులో ఒక మాట ఉంటుంది, ఆశ ఉండాలి కానీ దురాశ దుఃఖానికి చేటు అంటారు కదా. దురాశ దుఃఖానికి చేటు. కాబట్టి స్వకీయ దురాశ అట, సొంత దురాశను బట్టి మరలు కొల్పబడి వాడు ఈడవబడి వాడు శోధింపబడతాడు. కాబట్టి మనం అన్ని శోధనలన్నీ దేవుని నుండి వస్తున్నాయి అనొద్దు. కొన్ని శోధనలు మనం చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధాలు, మనం కోరి తెచ్చుకున్న శోధనలు, కొన్ని ఏమో సాతానుడు పెట్టే శోధనలు, కొన్ని ఏమో దేవుడు నీపై పరిశోధించే పరిశోధనలు వేరు, పరిశోధన వేరు. మళ్ళా శోధన వేరు, పరిశోధన వేరు. ఒక కంసాలి, ఏమంటారు, బంగారాన్ని తయారు చేసేటువంటి గోల్డ్ స్మిత్ అంటారు వాళ్ళని ఇంగ్లీష్లో. కంసాలి, విశ్వబ్రాహ్మణ్స్ అంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బంగారాన్ని పరీక్షకు లోన్ చేస్తారు. అది శోధన కాదు, దాన్ని పరిశోధన అంటారు. హల్లెలూయా. మన దేవుడు కూడా అలాగే మనల్ని పరిశోధిస్తాడు తప్ప శోధించాడు. మనలో అసలైన విశ్వాసం బయటికి ఎప్పుడు వస్తుందంటే, మనలో చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న సమస్యలు మనకు వచ్చినప్పుడు అసలైన విశ్వాసం బయటకు వస్తుంది. అసలైన విశ్వాసం బయటకు వచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని ప్రయోగించాలి.
అంతేగాని విశ్వాసం లేకపోతే మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తాం. అదే నీలో విశ్వాసం నింపుకుంటే, అందుకే ప్రతి వారం గుడికి ఎందుకు రావాలి, ఎందుకు దేవుని వాక్యం వినాలంటే విశ్వాసంతో నింపబడాలి. నువ్వు ఏదైనా కష్టం వచ్చినా ఈ కష్టం ఎంతటిది, నేను దేవుని నామమును బట్టి ఈ కష్టాన్ని జయిస్తానని దేవుడు దావీదు భక్తుడు ఎలాగైతే దేవుని వాక్యాలు అన్నాడు అలాగూ నువ్వు అనగలగా. అలాంటి స్థితి దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి ఒకవేళ సాతానుడు శోధించినా లేదా నీ సొంతగా నీకు శోధనలు వచ్చినా ఆ శోధనలో నువ్వు నిలబడే అంత స్థితి దేవుడు నీకు ఇస్తాడు. అయితే సొంతగా నువ్వు శోధనలు తెచ్చుకోవడానికి లేదు, తెచ్చుకొని దేవుని అనడానికి లేదు. ఒకవేళ సాతానుని బట్టి నీకు శోధనలు వచ్చినా ఆ శోధనలో గొప్ప జయాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు పరిశోధించినప్పుడు దేవుడు నిన్ను గొప్ప విశ్వాసగా నిలబడతాడు. కాబట్టి ప్రతి వారం గుడికి ఎందుకు రావాలి, ఎందుకు దేవుని వాక్యం వినాలంటే ఈ శోధనలు జయించే శక్తి దేవుని వాక్యానికి ఉంది. హల్లెలూయా. దేనికి ఉందామా? దేవుని వాక్యం. నువ్వు దేవుని వాక్యం చేత నింపబడితే శోధన వచ్చినప్పుడు దేవుని వాక్యంతోనే జయిస్తావు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో వాడు దేవుని వాక్యాన్ని పట్టుకొని శోధించాడు. ఎవరు? సాతానుడు యేసు ప్రభువుని. 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత, అయ్యా నీవు ఈ రాళ్ళను రొట్టెలనొట్లా చేసుకో అని అన్నాడు. అంటే యేసు ప్రభు వెంటనే నువ్వు ఇంత మాట్లాడతావు, చూడు ఎన్ని రొట్టెలు అవుతాయి అని చెప్పి రాళ్ళన్నీ రొట్టెలు చేయలే. ఆయన ఏమనంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, నేను దేవుని మాటను బట్టి జీవిస్తున్నాడు మనుషుడు అని తను చెప్పకనే చెప్పేశాడు. అంటే మనం జీవించేది మనం తింటున్న ఆహారాన్ని బట్టి, మనం తీసుకుంటున్న ట్యాబ్లెట్స్ని బట్టి, మనం వేసుకుంటున్న బట్టలను బట్టి, మనం పాటిస్తున్న నియమాలను బట్టి, ఆరోగ్య నియమాలను బట్టి కాదు. దేవుని కృప ఉంటేనే మనం జీవిస్తాం. హల్లెలూయా. ఈరోజు మనం ఇక్కడ ఉండాలి, ఈరోజు బ్రతకాలి అంటేనే బ్రతుకుతాం. అది దేవుని నోట నుండి రావాలి. ఈరోజు జీవించును గాక అంటే జీవిస్తాం. అంటే దేవుని నోటికి అంత శక్తి ఉంది. మనకంటే గొప్పగా తిని, మనకంటే రాయల్ ఫుడ్ తిని, మంచి యోగాలు చేస్తూ, మంచి జిమ్ములు చేస్తున్న వాళ్ళు చచ్చిపోతలేరా కదా? ఆ మధ్యకాలంలో తమిళ్ యాక్టర్ కదా, ఆయన పేరు పునీత్, మంచి జిమ్ముకు వెళ్ళాడు. జిమ్ముకు వెళ్తున్న జిమ్ బాడీ ఉంది, మంచి ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయనకు అనారోగ్యం వస్తేనట ఆ హార్ట్ అటాక్ అనేది కూడా ఆయన తెలుసుకోలేకపోయాడు. మంచిగా కాలినడకన పోయాడట హాస్పిటల్కి, కాలినడకన పోయాడు. నేను మామూలుదే కదా అని చెప్పి, కానీ ఆయన వచ్చేటప్పుడు శవమై తిరిగి వచ్చాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనకంటే శక్తివంతులు కావండి, మనకంటే అన్ని విధాలుగా ఫిట్ బాడీ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు. అయితే దేవుని కృప లేకుంటే, దేవుడు తన నోటి మాట ఈరోజు ఉండును గాక అనుకుంటే మనం జీవించలేం. కాబట్టి సాతానుడు తను శోధించడానికి మొదలుపెట్టాడు. ఇంకొక శోధన ఏంటంటే ఎత్తైన శిఖరం మీద తీసుకొని వెళ్ళాడు. ఎత్తైన శిఖరం మీదకి తీసుకొని వెళ్ళి కొండ మీద, అయ్యా నువ్వు దూకితే దేవదూతలు వచ్చి నిన్ను కాపాడుతాయి అన్నాడు. హల్లెలూయా. అది ఎక్కడుంది? నీ పాదం రాయి తగలకుండా దేవదూతలు వచ్చి నిన్ను కాపాడుతాయని ఎక్కడుంది చెప్పండి? నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందని ఎక్కడుంది? అదే వాక్యం తీసుకొని శోధించాడు. చూసారా? వాక్యాన్ని తీసుకొని వాక్యాన్ని బట్టి శోధిస్తాడు. సాతానుకు మనకి ఏం తెలియదు వాక్యం అనుకోకండి, మనకంటే ఎక్కువ తెలుసు వాక్యం. కానీ ఆ వాక్యాన్ని తీసుకొని శోధించిన దేవుడు ఆ శోధనని జయించాడు. 91వ కీర్తన నుండి చూడండి, మనం వాక్యాన్ని తీసుకొనే శోధిస్తాడు. కొన్నిసార్లు దేవుడు నమ్ముకున్నా, ఇంత పని చేస్తావా, నువ్వు గుడి పోతున్నావా, నువ్వు వాక్యం వింటున్నావు కదా, ఇక నీకు ఈ వాక్యాన్ని నేను చూపిస్తా, ఈ శోధన ఎట్లా ఎదుర్కొంటావో చూడని సాధారణ వాక్యంతో నిన్ను శోధించడానికి ప్రయత్నిస్తాడు. అయినా కూడా ఆ శోధనలో నువ్వు వాక్యంతోనే వాడిని జయించాలి. హల్లెలూయా. 91వ కీర్తనలో ఆ మాటలు మనము చూస్తాం. చూడండి, ఆ 91వ కీర్తన 11, 12 వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదంలోకి రాయి తగలకుండా ఏందమ్మా నేను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు, నువ్వు దూకయ్యా, వాళ్ళు నిన్ను వచ్చి పట్టుకుంటారు అంటే వెంటనే యేసుప్రభు దూకాడా? నువ్వు ఇంత పనికి వస్తావు అని చెప్పి స్వప్న దూకాడా? అలే శిఖరా దూకలే, వాక్యంతో జయించాడు. కొన్నిసార్లు నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే దూకు, నువ్వు పోయి అదిగా ఇది అజయ్ అని
సాతాను శోధిస్తుంటాడు. మనం వెంటనే వాడు పెట్టే దురాలోచనలకు మనం పడిపోదు. హల్లెలూయా. అమ్మ వింటున్నారు? ఇప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయానికి రండి. అక్కడ సాతాను ఎంత చక్కగా వాక్యం తీసుకొనే శోధిస్తున్నాడు. నీవు దేవుని కుమారుడవైతే నిన్ను క్రిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి ఏమంటున్నాడమ్మా? 4వ అధ్యాయం మత్తయి 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. 6వ వచనం, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురని వ్రాయబడి ఉన్నదని. చూసారా, వాక్యం తీసుకునే వాక్యంతోనే శోధిస్తున్నాడు సాధారణ. మనకు వాక్యం తెలవకపోతే ఆ శోధనను మనం ఎదిరించలేం. ఎందుకంటే వాక్యమైన దేవుడు ఆయన యేసు. నువ్వు ఆ వాక్యం చేత నింపబడకపోతే ఇలాంటి శోధనలను నువ్వు ఎదిరించలేవు. హల్లెలూయా. వాక్యం తీసుకునే శోధిస్తాడు. ఎవరైనా వచ్చి ఆదివారం ఎందుకమ్మా గుడికి, ఆదివారం పోకు, అది కరెక్ట్ కాదా అన్నాను అనుకో, నిజమా అని వాళ్ళ మాట నమ్మితే నువ్వు శోధనలో పడినట్టే. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? ఆదివారాలు ప్రార్థన చేయొద్దు, శనివారమే ప్రార్థన చేయాలని అన్ని ఎవరైనా చెప్పారనుకో, నువ్వు తెలియక ఆ మాటలు వింటే శోధనలో పడినట్టు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వాక్యాన్ని బట్టి మసులుకోవాలి. సాధారణుడు వాక్యం తీసుకొనే శోధిస్తాడు. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి, ఆ యొక్క మాటలో 7వ వచనం చూడండి. ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని అంటాడు. అయ్యా, నువ్వు నీ ప్రభువును, సాధారణుడా నువ్వు నీ ప్రభువును శోధించొద్దని ఇంకొక దగ్గర రాయబడింది, నువ్వు ఎందుకు శోధిస్తున్నావు అనగానే వాడు నోరు మూసాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక శోధన ఎత్తైన కొండ మీద తీసుకుపోయాడు. ఇంతకుముందేమో దేవాలయ శిఖరాగ్రం మీద తీసుకుపోయాడు, ఇప్పుడేమో ఎత్తైన కొండ మీద తీసుకుపోయి ఈ లోక రాజ్యాలని చూపించి, ఇగో ఇవన్నీ నాయే, నువ్వు ఒక్కసారి నాకు వంగి నమస్కరించు, ఇవన్నీ నీకు ఇస్తానని సాధారణుడు యేసుప్రభుతో సవాల్ చేస్తున్నాడు. అప్పుడు యేసుప్రభు వెంటనే వంగి నమస్కరించాడా? లేదు. చూడండి ఆ మాటలు చూడండి. 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన్ని తోడుకొని పోయి, ఏంటిదటమ్మా? మనకి ఎత్తైన కొండ ఎక్కడుంది చెప్పండి? హర్షిని, ఎక్కడుంది ఎత్తైన కొండ? మౌంట్ ఎవరెస్ట్. మొట్టమొదటిగా దాన్ని ఎక్కిన వారు ఎవరో తెలుసా? ఒక ఆయన టెన్సింగ్ నార్కే అనే వ్యక్తి ఎక్కాడు. ఆ తర్వాత ఎంతోమంది ఎక్కారు. భారతదేశం జెండా కూడా అక్కడ నాటబడి ఉంది. చాలా దేశాల నుండి పోయి అక్కడ ఎక్కి జెండాలు నాటుతున్నారు. కానీ మొట్టమొదటిగా ఆ యొక్క ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది టెన్సింగ్ నార్కే. అలాగే ఎత్తైన కొండ మీదకి, నేను ఆ ఎవరెస్ట్ శిఖరం మీదకి అని చెప్పట్లేదు ఇక్కడ, ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఎత్తైన కొండ మీద తీసుకుపోయి ఆ యొక్క ఈలోక రాజ్యాలు అన్నీ చూపిస్తుందట సాతానుడు. చూపించి ఒక్కసారి నన్ను మొక్కు, అంతే, నువ్వు చేయాల్సింది ఏంది? ఒక్కసారి నాకు వంగి నమస్కారం చేయి, అంతే, ఇక నీకు ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తా. అంటే దేవుడు నిర్మించినోడు ఆయన, సమస్త రాజ్యాలు నిర్మించింది ఆయన, ఆయనతోనే ఆటలాడుతుంది సాతాను. కాబట్టి దేవుడు ఏమన్నాడు చూడండి ఆ క్రింది వచనాల్లో, ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదినని ఆయనతో చెప్పాను. ఎవరిచ్చారు మనకి? ఇంతకీ ఎవరిచ్చారు? ఈ లోక రాజ్యాలన్నీ ఎవరు నిర్మించారు? దేవుడే నిర్మించారు. కానీ ఆ దేవునితోనే సవాల్ చేస్తుంది. కొన్నిసార్లు సాధారణుడు మనలో ఉన్న విశ్వాసం, మనలో ఉన్న గొప్ప విశ్వాసం ఉన్నా కూడా ఆ విశ్వాసంతోనే సవాల్ చేస్తూ ఉంటుంది. మనలో ఉన్న గొప్ప దేవునితోనే సవాల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దాని యొక్క కుయుక్తులను మనం ఎరిగి సాతాను జయించాలి. అప్పుడు దేవుడు యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? యేసు వానితో, సాతానా పొమ్ము. ఈ మాట ఎక్కడుందో తెలుసా? ఎప్పుడైనా మీకు శోధన వచ్చినప్పుడు, ఏదైనా ఆలోచన దేవునికి వ్యతిరేకమైన ఆలోచన వస్తే వెంటనే సాతానా పారిపో, సాతానా గో అవుట్, గెట్ అవుట్ అని చెప్పి సాతాను బంధించాలి మనం. అంతేగాని అబ్బా ఈ ఆలోచన వచ్చింది కదా ఒకసారి ఇట్లా చేస్తే ఏమవుతుందని అది చెప్పిన ఆలోచన చేయడానికి లేదు. హల్లెలూయా.
సాతాను ఆలోచనలు పసిగట్టాలి. అందుకే నేను వాక్యం చెప్పే మొదట్లోనే నేను ఒక మాట చెప్పాను, ఆత్మల విచక్షణ జ్ఞానం ప్రతి విశ్వాసికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కావాలి. ఏది దురాత్మ, ఏది దేవుని ఆత్మ, ఏది ఎవరు మనవాళ్ళు, ఎవరు మనవాళ్ళు కాదు. ఈ ఆత్మల విచక్షణ జ్ఞానం లేకపోతే మనం సాతాను జయించలేం. వాక్యము నుండే ఆ ఆత్మల విచక్షణ జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఏది సరైనది, ఏది సరైనది కాదు, దీన్నే వివేకము కలిగిన హృదయం అంటారు, దీన్నే జ్ఞానం అంటారు. ఇందులో మనం పడిపోవడానికి లేదు. ఇక్కడ సాతానుడితో దేవుడు అంటున్నాడు, అపవాదిని ఎదిరించాడు. దేవుని వాక్యం ఎక్కడుంది ఇది? అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు అదే చేశాడు. మీరు సాతానుకు చోటు ఇయ్యకుడి, అపవాదికి చోటు ఇయ్యకుడు అని బైబిల్లో. యేసుప్రభు అదే చేశాడు, అపవాదికి చోటు ఇయ్యలేదు. అబ్బా ఈ ఆలోచన బాగుంది కదా అని. ఎందుకంటే దేవుడు వాక్యమైన దేవుడు, ఆయనకు అన్నీ తెలుసు. నీకు కూడా దేవుని వాక్యం అంతా తెలుసు, అయినా కూడా సాతాను శోధిస్తాడు. నీలో ఉన్న వాక్యాన్ని తీసుకొనే, నీలో విత్తబడిన వాక్యాన్ని తీసుకొనే నీతో శోధిస్తూ ఉంటాడు. అయితే ఆ శోధనలో నీవు గట్టిగా నిలబడాలి, సాతాను పొమ్మని ఎదిరించాలి, గెట్ అవుట్ అని చెప్పాలి. ఆ టైంలో సాతాను పారిపోయాడు. చూడండి, ఆ క్రింది వచనాల్లో చూస్తే, ఆ క్రింది వచనం, అంతటా అపవాది ఆ దేవుని వాక్యంలో ప్రభువైన దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. నువ్వు ఎవరిని మొక్కడానికి లేదు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 1వ వచనంలో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు కదా. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద ఉండు నీళ్ళ అందే కానీ నీకు వేరొక దేవుడు ఉండకూడదు అన్న మాటను ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, సాతాను తెలియజేస్తున్నాడు. ఆయనకు మాత్రమే మొక్కి ఆయనే సేవించవలని నీవు అని చెప్పి అనగానే, ఆ మాట చెప్పగానే అపవాది యేసును విడిచిపోయింది. హల్లెలూయా. వాడి శోధనలు, కష్టాలు వస్తాయి. సాతానుడు శోధిస్తాడు, మనుషులు కూడా శోధిస్తారు. పోయి ఆ దేవుణ్ణి పట్టుకున్నావా, అల్లనే కలిసినావా, అల్ల దిగినావా అంటారు. ఇది లోయ కాదు, బొంద కాదు, ఏది కాదు. దేవుణ్ణి నువ్వు పట్టుకున్నావు, దేవుడు నిన్ను పట్టుకున్నాడు, నీతో దేవుడు ఉన్నాడు, నీలో దేవుడు ఉన్నాడు. నువ్వు వాక్యంతో నింపబడాలి, దేవునికి ఒక నిలబడాలి. చిన్న చిన్న కష్టాలు రాగానే అరే దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇట్లా అవుతుందనే ఆ యొక్క అపనమ్మకం తొలగించుకోవాలి, అల్ప విశ్వాసం తొలగించాలి, అవిశ్వాసం తొలగిపోవాలి. వాక్యంతో నింపబడి నువ్వు ప్రతి శోధన ఎదిరించాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. విత్తబడిన వాక్యం మనందరి హృదయాల్లో ఫలించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నిజమే మనం గడికి శోధనలో పడిపోతున్నాం కావచ్చు. తెలంగాణలో గడికి అంటారు. ఏంటి గడికి? గడికి అంటే ఊరికి గడికి శోధనలో పడిపోతున్నాం కదా. ఊరికేనే శోధనలో పడిపోతున్నామేమో, ఉట్టుగానే శోధనలో పడిపోతున్నామేమో. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు శోధింపబడినా కూడా ఆ శోధనలో నువ్వు గొప్ప విశ్వాసిగా దేవుని కొరకు నిలబడాలి. యోబు ఎలాగైతే నిలబడ్డాడు, మోషే ఎలాగైతే నిలబడ్డాడు, యెహోషువ ఎలాగైతే నిలబడ్డాడు, దేవుని భక్తులందరూ ఎలాగైతే నిలబడ్డారు, వాళ్ళందరూ దేవుని వాక్యంతో నింపబడిన వారే. అలాగూ నీవు నేను నిలబడాలి. పరీక్షలు పిల్లలకు ఎందుకు పెడతారు? ఎవరు మంచిగా చదువుతున్నారు, ఎవరు మంచిగా చదవట్లేదు, ఎవరు చక్కగా జ్ఞానంలో ఉన్నారు, ఎవరు అజ్ఞానంలో ఉన్నారు అనేది పరీక్షలు పిల్లలకు కూడా పెడుతున్నారు. పరీక్షలు తీసేస్తే పిల్లల జ్ఞానం బయటికి రాదు. వాటి పరీక్షలు ఉంటేనే మన పిల్లలు జ్ఞానవంతులు అవుతారు. మనం కూడా దేవుని పిల్లలము కాబట్టి మనకు కూడా పరీక్షలు ఎదురవుతాయి. ఆ పరీక్షల్లో మనం దేవుని కొరకు నిలబడాలి. అలాంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మన మధ్యలో ఉన్న మన సంఘ సభ్యురాలు సోదరి శైలజ ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకుంటైతే ప్రార్థన, ఈరోజు విత్తబడిన వాక్యము మనందరి హృదయాల్లో ఫలించినట్లు ప్రార్థన చేస్తారు. స్తోత్రం తండ్రి ప్రభు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య మీకే వందనాలు తండ్రి, మీకే స్తుతులు, మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభు. ఈ ఉదయ కాలంలో తండ్రి ప్రభు మీ మందిరానికి వచ్చిన తండ్రి ప్రభు మీ కృప వల్లే తండ్రి ప్రభు. తండ్రి ఈ విధంగా మేము ఉన్నామంటే తండ్రి మీకు కృపయే తండ్రి. యేసయ్య తండ్రి మీ మందిరంలో నిలబెట్టినందుకు తండ్రి యేసయ్య మీ కోట్లాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభు. పాటలతోనే ప్రభు మహిమపరిచినందుకు తండ్రి ప్రభు మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా తండ్రి వాక్యం ద్వారా తండ్రి ప్రభు తండ్రి మమ్మలను అదేవిధంగా తండ్రి వాక్యం ద్వారానే మమ్మల్ని నడిపించండి తండ్రి ప్రభు. తండ్రి మా వాక్యం ఎలాగైతే తండ్రి చెప్పినారో అదేవిధంగా తండ్రి మేము నడిపించే కృప దయచేయండి తండ్రి ప్రభు.
తండ్రి మీ వాక్యం తండ్రి ఆ విధంగా తండ్రి ప్రభు మా హృదయంలో భద్రపరుచుకునే కృప దయచేయండి తండ్రి ప్రభు. ఎలాగైతే తండ్రి ప్రభువ తండ్రి దేవ తండ్రి సాతాను తండ్రి ప్రభు మమ్మల్ని పడివేసిన తండ్రి నేనున్నాను అని తండ్రి ప్రభు మమ్మల్ని నిలబెట్టిన దేవ మీకు కోట్లాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మా సంఘ బిడ్డలందరూ తండ్రి ప్రభు కూడి వచ్చిన ప్రతి బిడ్డలను తండ్రి ప్రభు కాచి కాపాడండి తండ్రి ప్రభు. ఏ బిడ్డలు ఏ అక్కెలతోనే ఏ అవసరతోనే వచ్చింది తండ్రి ప్రభు ఆ బిడ్డల పట్ల మీరు అన్ని తండ్రి ప్రభు మీరు ఆ బిడ్డల పట్ల తండ్రి తీర్చండి అయ్యా తండ్రి ప్రభు. ప్రతి బిడ్డలను ముట్టి స్వస్థపరచండి తండ్రి ప్రభు. అన్నయ్యను కూడా తండ్రి ప్రభు కాచి కాపాడండి తండ్రి ప్రభు. అన్నయ్య ప్రయాణాల్లో కూడా తండ్రి ప్రభు మీకు కొంచెం కాపుదలు ఉంచండి అయ్యా తండ్రి ప్రభు. ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి తండ్రి ప్రభు. తండ్రి మేము ప్రతి ఒక్కళ్ళని తండ్రి ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా తండ్రి ప్రభు తండ్రి మేము వాక్య అనుసారంగానే నడిచి కృప దయచేయండి తండ్రి. మా తండ్రి మీ తండ్రి యేసయ్య మీకే ఘనత మహిమ చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ అడిగి వచ్చినాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ లేచి నిలబడిన సాక్ష్యాలను మనం విందాం. మరి మన మధ్యలో సాక్ష్యాలు చెప్పే బిడ్డలు ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిందిగా మనం చేస్తున్నాం. సాక్ష్యం స్తోత్రం దేవునికి వందనాలు. నా సాక్ష్యం ఏమిటంటే మొన్న 5 రోజుల కింద మేము నా కోసం హాస్పిటల్కి వెళ్ళి వస్తుండగా మా చెల్లె మా చెల్లె వాళ్ళ పాప వస్తుండగా వెనుక నుంచి వచ్చి బైక్ గుద్దింది. అసలు ఇక మా యాక్సిడెంట్ అంటే అసలు ఇద్దరు బతకలేరు, ఇక చనిపోయినరు అన్న అదే విధంగా అయిపోయింది. అందరు వచ్చి లేపుతుండగా ఇక నేను దేవా నా తండ్రి మా చెల్లెలకు ఏం కాకూడదు, మేము మళ్ళీ తండ్రి హాస్పిటల్ పోయినా చిన్న దెబ్బలతోనే మేము బయటికి రావాలి దేవా అని నాలో నేనే ప్రార్థన చేసుకుంటా ఆ పిల్లల్ని ఇద్దరిని లేపితే అందరూ లేపిండ్రు. అంబులెన్స్కి ఎక్కించుకొని తీసుకుపోయినాక హాస్పిటల్కి వెళ్ళినాం. అన్నయ్యకి ఫోన్ చేసిన, అన్నయ్య ఇట్లా చెల్లె వాళ్ళకి యాక్సిడెంట్ అయిందని అన్నయ్య ప్రేయర్లు చేయండి అన్నయ్య అంటే అన్నయ్య కూడా ప్రార్థన చేసాను. అమ్మ ఏం కాదమ్మా భయపడకు, దేవుడు ఉన్నాడు, ఏం కాదు భయపడకమ్మా అని అన్న తీరుగానే అదేవిధంగా దేవుడు పడేసినట్లుగానే మళ్ళీ దేవుడు గట్టిగా లేచి ఆ బిడ్డలను నిలబెట్టిండు మళ్ళీ పడకుండా తండ్రి దేవుడు. అదైతే యాక్సిడెంట్ అంటే ఘోరం. మరి అసలు నేనైతే పాప ఎంత దూరం అంటే ఇక్కడ నుంచి అక్కడ చేయన దూరంలో పడ్డది. ఇక అసలు ఏమైందో అనుకున్న మా చెల్లె కూడా తలకు దెబ్బ తగిలింది కావచ్చు, అసలు లోపల ఏమన్నా అయింది కావచ్చు అనుకున్నాం. కానీ దేవుడు ఇక స్కాన్ చేసినాక ఫస్ట్ కొంచెం ప్రాబ్లం ఉన్నది అని డ్యూటీ డాక్టర్లు చెప్పారు. డాక్టర్ వచ్చే వరకు ఉండవని అంటే దేవ ఏం కావద్దు, డాక్టర్ వచ్చినా కూడా వాళ్ళు ఏం లేదు ఏం లేదు పోవచ్చు అనాలి అని నేను ప్రేయర్ చేసుకున్నా. అదేవిధంగా అన్నయ్య కూడా అదే విధంగా అన్నారు. మళ్ళీ డాక్టర్ వచ్చి ఏం ప్రాబ్లం లేదు ఇంటికి పోవచ్చామన్నాడు. దేవునికి కోట్లాది స్తుతులు స్తోత్రం. దేవునికి మేము ఏమి ఇచ్చి రుణం తెచ్చుకోలేము తండ్రి. దేవ యేసయ్య మీకే ఘనత మహిమ చెల్లించుకుంటున్నాం తండ్రి. అన్నయ్య కూడా వందనాలు, దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నాది ఇంకో సాక్షి ఏంటంటే నా నడువు నొప్పి కూడా బాగా విపరీతంగా ఉన్నది. మన సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేసిన విధంగా కొంచెం తగ్గింది. అన్నయ్య ప్రార్థన చేసిన విధంగా దేవుడు కూడా దేవునికి కోట్లాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంకొంచెం నడువు నొప్పి ఉన్నది. అదేవిధంగా మా పట్ల ప్రేయర్లో పెట్టండి, మాకు సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేయాలని కోరుచున్నాను. ఇదే నా 2 చిన్న సాక్ష్యాలు. దేవుడు దీవించిన ఆమేన్ ఆమేన్. సాక్ష్యం చెప్పే బిడ్డలు ఇంకెవరైనా ఉంటే సాక్ష్యం చెప్పండి. మన మధ్యలో ఉన్న హానోక్ ఎత్తబడిన కానుకల కొరకు ప్రార్థన చేస్తాడు. నేను చివరి క్లుప్త ప్రార్థన చేసి ముగించేస్తాను. మమ్మల్నిగా ప్రేమిస్తున్న మా ప్రియ పర్లకు తండ్రి, ఏవో ఇంకా తను మీరు ఇచ్చిన దినాన్ని బట్టి వందనాలు. ఇంతమంది అయితే ఇంకా తన దినాన్ని చూడకుండా తను మరణించున్నారు. మమ్మల్ని అయితే ఇంకా తండ్రి దినాన్ని చూసి మరొకసారి ఇంకా తండ్రి ఆదివారపు దినాన పునరుద్ధరణ దినాన ఆరాధనలో మేము ఈ రీతిగా సంఘంగా చేరి నేను స్తుతించి మయపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. పాటల ద్వారా, కీర్తన భాగం ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, అదే రీతిగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అదే రీతిగా కానుకల ద్వారా కూడా దేవా ఇంకా తండ్రి మీరు మహిమ పొంది ఉన్నారు. ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను, కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. అదే రీతిగా రానున్న దినాల్లో మా సంఘంలో అందరూ కూడా నాయన ఒక మంచి
నాయన సాక్షి సమూహముగా ఉండుటకు, ఆశీర్వదింపబడిన బిడ్డలుగా ఉండుటకు కృప చూపమని, ఇంకా ఈ సంఘాన్ని ఇంకా ఆశీర్వదించమని. దేవా, సాక్ష్యం చెప్పిన బిడ్డను కూడా మీరు దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి. వారి జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి వందనాలు. ఇంకా అనేక గొప్ప కార్యాలు వారు చూచుటకు, నీ కొరకు ఇంకా దేవాన్ని సన్నిధిలో నిలబడి ఇంకా తన అనేకులకు సాక్ష్యం ఇచ్చటకు కూడా కృప చూపమని. దేవా, ఈ ఆరాధన అంతటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తునామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చివరి ప్రార్థన, అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నేను స్తుతించి నీ నామాన్ని ఘనపరచుటకు, నీ నామాన్ని గొప్ప చేయుటకు నీవు మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది మంటికి మన్నయిపోయారు, కానీ మరి మేమైతే నీ సన్నిధిలో సజీవ లెక్కలో ఉన్నామంటే మేము వారికంటే గొప్పవాళ్ళమని కాదు. మరి ప్రభువా, నీ ప్రేమను బట్టే మేము ఈ దినము సజీవ లెక్కలో ఉన్నాం. అందును బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ దినం ఇక్కడ చేరిన మా సంఘ విశ్వాస బిడ్డలందరినీ పేరు పేరు చొప్పున దీవించండి. దేవా, అనారోగ్యంగా ఉన్న బిడ్డలను స్వస్థపరిచి నడిపించారు, అందుకు వందనాలు. సోదరి శైలజలో ఉన్న బ్యాక్ పెయిన్ని తొలగించి ఈ సాక్షిగా బిడ్డ నిలబెట్టావు. అలాగే వారి చెల్లెల్ని గత వారంలో సోదరి జోష్నను గొప్ప ప్రమాదం నుండి తప్పించారు. దేవా, యాక్సిడెంట్ బార్ నుండి మరి సోదరి జోష్న, అద్రిక బిడ్డలిద్దరినీ కూడా మీరు కాపాడారు. తలకు మరి గాయం అయింది, మరి రక్తం వచ్చింది, మరి ఏమైపోతారో అన్న ఆందోళనలో ఉన్నప్పుడు ప్రభువా, మేము ప్రార్థించినప్పుడు, సంఘమంతా ప్రార్థించినప్పుడు నీ గొప్ప కార్యము బిడ్డ పట్ల చేశావు, అందుకు వందనాలు. నీ గొప్ప సాక్షిగా బిడ్డలు నిలపండి. అలాగే సోదరి శైలజారెడ్డి వారు చేసిన బిజినెస్ను దీవించండి. అలాగే సోదరి స్వప్న, మరి హర్షిని బిడ్డలు కూడా దీవించండి. వారు చేస్తున్న పరిచర్యను బట్టి కూడా వందనాలు. ఆలయంలో వారు సమర్పించుకొని చేస్తున్నారు, ఆ బిడ్డలు కూడా దీవించండి. నీ మందిరానికి పరిగెత్తుకొని వచ్చిన నీ దాసురాల్ని, మరి 3 కుమార్తెల్ని మీరు దీవించండి, బిడ్డలను బలపరచండి. రాలేకపోయిన పెద్ద కుమార్తెను కూడా నడిపించండి, తనను కూడా మీరు బలపరచండి. తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ నైట్ అంతా కూడా నైట్ షిఫ్ట్లో ఉంటుంది నాయన, ఆ బిడ్డను కూడా మీరు బలపరిచి నీ ఆరోగ్యంతో నింపండి. నీ సన్నిధి పరిగెత్తుకొని వచ్చిన హానోకును కూడా మీరు బలపరచండి, నీ కృపతో నింపండి. తన భవిష్యత్తును మీరు కట్టమని ప్రార్థన చేస్తున్నా. ఈ దినం రాలేని విశ్వాస బిడ్డలందరినీ క్షమించి మరి ఒక తరుణం దయచేయండి. ఈ దినం విన్న వాక్యాన్ని మా హృదయంలో 30 60 100 ఫలింపచేయండి. చెప్పబడిన సాక్ష్యము సోదరి శైలజ నీ సన్నిధిలో గొప్పగా నీ సాక్షిగా వాడబడింది, బిడ్డను దీవించమని. ఈ దినం ప్రభువా, నీ ప్రత్యేకమైన దీవెనలతో నింపి ఈ వారంలో జరుగుతున్న పరిచర్య, సేవా పరిచర్యలను, కార్యక్రమాలన్నింటినీ దీవించి మా ప్రయాణాలను కూడా దీవించండి. ఎవరికే కానీ ఎలాంటి ఎండదెబ్బ వాడదెబ్బ తగలకుండగా నీ కృపతో, నీ దక్షిణాస్తంతో మమ్మల్ని ఆవరించి, మా వెనుకను ముందును మా చుట్టూ మీరు ఆవరించి ఉండమని, ఎవరికే కానీ ఎలాంటి ఎండదెబ్బ వడదెబ్బ తగలకుండా సహాయం చేయండి. గ్రామాలకు వెళ్ళిన బిడ్డలతో మీరు ఉండమని ప్రార్థిస్తూ యేసు నామములో కొద్ది ప్రార్థన అడిగి పడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మీయ సహవాసం ఈ దినం ఇక్కడ చేరిన మా సంఘ బిడ్డలందరికీ, ఆదివారం నిన్ను ఆరాధిస్తున్న సార్వత్రిక సంఘానికి అంతటికి ఎప్పుడు నువ్వు ప్రభుత్వ పర్యంతము సదాకాలం నీ కృపా దీవెన సదా తోడేండుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.